ఏ దేశ అధ్యక్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా? ఆ హక్కు ట్రంప్కి ఎవరిచ్చారు? వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. మరి ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన చట్టానికి అతీతుడు కాదు. ముఖ్యంగా ఇతర దేశాల అధ్యక్షుల విషయంలో ఆయనకు నేరుగా అరెస్టు చేయించే అధికారం ఉండదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి దేశాధ్యక్షుడికి ప్రత్యేక రక్షణ ఉంటుంది. ఏ దేశంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడైనా హెడ్ ఆఫ్ స్టేట్ ఇమ్యూనిటీ అనే చట్టపరమైన రక్షణ పొందుతాడు. దాని అర్థం ఏమిటంటే, ఒక దేశంలో ఉన్న అధ్యక్షుడిని మరో దేశం సాధారణ క్రిమినల్ కేసుల్లో అరెస్టు చేయలేదు. అమెరికా కూడా ఈ అంతర్జాతీయ చట్టాన్ని పాటించాల్సిందే. అమెరికా అధ్యక్షుడికి నేరుగా అరెస్టు చేసే అధికారం లేకపోయినా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే, ఆర్థిక ఆంక్షలు విధించడం, విదేశీ ఖాతాలు ఫ్రీజ్ చేయించడం, వీసాలు రద్దు చేయించడం, అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఒంటరిగా చేయడం వల్ల ఆ దేశాధ్యక్షుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా చట్టబద్ధ అధ్యక్షుడిగా గుర్తించడం లేదు. 2018 ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని వాషింగ్టన్ ఆరోపించింది. ఈ కారణంతో ఒక దశలో ప్రతిపక్ష నేత జువాన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా గుర్తించింది. మదురోను అధ్యక్షుడిగా అంగీకరించకపోతే ఆయన్ను అధ్యక్షుల రక్షణ వర్తించదనే వాదనను అమెరికా వినిపిస్తోంది. అయితే అమెరికా గాని మరే దేశం గాని అధికారంలో ఉన్న అధ్యక్షుడిని చట్టబద్ధంగా అరెస్టు చేయలేవు. ఒకవేళ ఆ వ్యక్తి అధికారంలో లేకపోయినా అంతర్జాతీయంగా క్రిమినల్ కోర్టు ఆదేశాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. సో ఇప్పుడు మదురో విషయంలో అమెరికా చేస్తున్నది ఇదే. చట్టబద్ధమైన చర్యలను ఉపయోగించుకుని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది అమెరికా.